వాక్యం ఏమంటున్నాడంటే, నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, నీ నోరు సుందరము. ఇప్పుడు వచ్చాం వచనం దగ్గరికి. నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, నీ నోరు సుందరము అన్నాడు. కొంచెం ఆలోచిద్దాం. మన నోరు సుందరమట, మన పెదవులు ఎంతో ఆకర్షణీయమట. భౌతికంగా మనల్ని మనం చూసుకుంటే, మన నోరు చూసినా, మన పెదవులు చూసినా, మన పళ్ళు చూసినా, మన కళ్ళు చూసినా, మన ఒళ్ళు చూసినా మనకు చేదరా. ఏదో మన శరీరం కాబట్టి మనం ఇష్టపడతాంలే, కానీ మనకంత ఇది ఉండదు. మన ఏడుపంత ఏకాడికి పక్కోళ్ళని చూసుకునే, వాళ్ళ పెదాల్లాగా లేవు నా పెదాలు, వాళ్ళ పళ్ళులాగా లేవు నా పళ్ళు, వాళ్ళ కళ్ళులాగా లేవు, వాళ్ళ కళ్ళు పెద్ద కళ్ళు చక్రాల్లాగా ఉన్నాయి, నా కళ్ళు ఏందో శ్యామ కళ్ళు, చైనా వాళ్ళ కళ్ళు లాగా ఉన్నాయి. ఏ కాడికి పక్కోళ్ళని చూసి మన ముఖం చూసుకున్నప్పుడు, నా ముఖం వాడు చూడు ఎంత అందంగా ఉన్నాడు, నేనే రెట్టున్నాను. లేడీస్ ఇంకా ఎక్కువ పాపం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన నోరు మనకు నచ్చదు, మన పళ్ళు, మన కళ్ళు, మన ఒళ్ళు మనకి నచ్చదు. కానీ ఆయన ఏమని మాట్లాడుతున్నా అంటే, నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, నీ నోరు సుందరం అన్నాడు. అంటే ఇది భౌతిక వర్ణన లేకపోతే ఆధ్యాత్మికంగా మనల్ని వర్ణిస్తున్నాడా అంటే, ఆధ్యాత్మిక వర్ణన, ఆత్మీయ వర్ణన ఇది. ఎందుకంటే యవన ప్రాయంలో ఉన్నవారిని చూసే కదా ఆ మాట అంటుంది ఆయన. నిండు ముసలితనమందు ఉన్నటువంటి వృద్ధులను సైతం చూసి ఇదే మాట మాట్లాడతాడు. యవనస్తులను ఆ మాట మాట్లాడితే ముఖాన్ని చూసి వయసును బట్టి ఏదో యంగ్లో ఉన్న పంది కూడా అందంగానే ఉంటుందని లోకంలో సామెత ఉంది. ఎవరు? యవన ప్రాయంలో ఉన్న పంది కూడా అందంగానే ఉంటుంది అన్నాడు ఒకడు. సో ఎంగేజ్ని బట్టి లేతే ఆ ముఖాన్ని బట్టి మాట్లాడలా. వృద్ధుల్ని చూసి, వృద్ధురాలను చూసి కూడా అదే అన్నాడు ఆయన. వధువు సంఘంలో మరి అందరూ ఉన్నారు సోదరా? అందరూ యవనస్తులు ఉన్నారా? అందరూ వృద్ధులు, చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ ఉన్నారు. మొత్తాన్ని టోటల్గా కలిపి అంటున్నాడు, నీ నోరు సుందరం అన్నాడు. దాని అర్థం ఏంటి అసలు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణి నువ్వు, ఇంత అందం నీది అని ఎట్లా అన్నీ వర్ణించుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, అందులో ఆయన చెప్పిన వర్ణనలన్నీ కూడా వధువు సంఘము కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆయన అబద్ధాలు చెప్పేవాడు కాదు. వధువు సంఘం కలిగి ఉంటుంది, కన్ఫామ్ అంతే. ఏదన్నా మనకి ఇంకా ఆ మెట్టు రాలేదనుకుంటా కదంటే తెచ్చుకుంటాడు అంతే. రాకపోతే రప్పించుకుంటాడు. లేని వాటిని ఉన్నట్టే పిలుచువాడు, శూన్యంలో ఇంత పెద్ద సృష్టిని చేసినోడు నిన్ను నన్ను చేయడాయింది చేస్తాడు. దానికి ముందే చెప్తాడు ఆయన, ఇదిగో నిన్ను ఇలా చేయబోతున్నా, నిన్ను ఇలా చేయబోతున్నా, నువ్వు ఇలా ఉంటావు, నా కళ్ళ ముందు నువ్వు ఇలా ఉన్నావు అంటాడు. ఇంకా పిల్లలు ఒక్కడు కూడా పుట్టలేదు. అబ్రహాముకి ఏం పేరు పెట్టాడు తెలుసా? జనములకు తండ్రి అని పెట్టాడు. శారాకు ఒక్కడు కూడా పుట్టలా, కానీ నీ పేరు ఇక నుంచి అబ్రాము కాదు అబ్రహాము, జనములకు తండ్రి అని చెప్పుకో అన్నాడు. ఎందుకు? అనేక జనములకు నేను నిన్ను తండ్రిని చేయబోతున్నాను. కాబట్టి చేసినాక పెట్టుకోనలా, ముందే చెప్పి ఆ తర్వాత చేశాడు. దేవుని పని అంతే, చెప్తాడు చేస్తాడు. స్తోత్రం. ఇక ఇక్కడ నోరు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది కీలకమైన విషయం. రెండు మొక్కలు చెప్తాను. ఈ రెండు మొక్కలు చెప్పడానికి ఎంత పునాది వేయాల్సి వచ్చిందో చూడండి. మరి ఇంత వివరణ తీసుకొచ్చి ఆ పాయింట్ దగ్గర రావాల్సి వచ్చింది. అయితే ముందు చెప్పిన దానిలో కొన్ని విలువైన మాటలు ఉన్నాయి. నువ్వు ఎవరితో అంటు కట్టుబడి ఉన్నావు? పెద్దగా చెప్పండి ఒకసారి. ఇంక అయిపోయింది, ఇంక నేను ముగించబోతున్నా. డౌట్ లేదుగా? ద్రాక్ష వల్లి ఎవరు? తేగ ఎవరు? ఏగా తేగవేగా, ఏగవైతే కాదుగా, డౌట్ లేదుగా. ఇది మళ్ళీ ఒకసారి పాడా పాట. నీ తోటలో ద్రాక్ష వల్లి పాటు. నీ తోట ఏమన్నావు? నన్ను అంటు కట్టన్నావు, ఎల్లంటు కట్టన్నావా?
తమ్ముడు ఏమన్నావు? నన్ను అంటూ కట్టి. ఇప్పుడు నువ్వు ఎవరితో లింక్ అయిపోయావు తెలుసా? బాప్తీసం ద్వారా యేసయ్యతో. ఇప్పుడు చెప్పు, నీ దేహానికి రోగం వచ్చింది, యేసయ్య తెలియకుండా వచ్చిద్దా? ఆయన తెలియకుండా ఆ రోగం నీ ప్రాణం తీసిద్దా? ఆయన తెలియకుండా సమస్య వచ్చిద్దా? ఆయన అనుమతి లేకుండా నిన్నేమన్నా చేసిద్దా? చెప్పు. నీకు ఇంకా దాని గురించి ఏమైనా దిగులుందా? ప్రశాంతంగా ఉన్నావుగా? టెన్షన్ ఎవరిది? ఏసైది. ఫంక్షన్ ఎవరిది? మంది. దేవునికి స్తోత్రం. టెన్షన్ ఎవరిది? ఫంక్షను అది. ఇంకా నువ్వు ఆ విషయాలు ఆలోచించొద్దు. ఎట్ట జరిగిద్దో, ఏందో, ఏమో, ఏం కథో, ఏమో అనే ఇవన్నీ వదిలేసావా లేదా? ఎంతమంది వదిలేశారు? నేను ఒక పక్క చెబుతానే ఉంటా, మరో పక్క లేదు. ఈ మొహాలు ఎప్పుడు మారుతాయి ఏమో నాకు అర్థం కావట్లా. మీరు కాదులే, కొంతమంది ఉంటారు, ఎంతన్నా చెప్పు నవ్వరు, ఆ మొహంలో కళ్ళ ఉండదు పాడు. హ్యాపీగా ఉండాలండి. ఏది నవ్వండి ఒకసారి. అబ్బా ఇంకా దాలే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నవ్వారు నిజంగా. తమ్ముడు నిజంగా నవ్వండి ఒకసారి, మనసారా నవ్వండి. రైట్, థ్యాంక్ యూ. మీరు హ్యాపీగా ఉండాలి. బాధలు, శ్రమలు, వేదనలు, దుఃఖాలు ఎన్నున్నా వాటన్నిటిని అధిగమింపజేసే ప్రభు నీ గురించి ఆలోచిస్తున్నాడు. హ్యాపీగా ఉండు, ధైర్యంగా ఉండు. అదే సగం ఆరోగ్యం. వచ్చిన రోగాలు కూడా వెనక్కి తిరుగుతాయి, కంపెనీ జబ్బులు కూడా డౌన్ అయిపోతాయి ఏ సునామాల్లో. దానికోసం మళ్ళీ ఎగిరెగిరి స్వస్థతపరిచి మొత్తుకోవాల్సిన అవసరంలా. ఎప్పుడైతే ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభువులు ఆనందిస్తావో ప్రతికూలతలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. నువ్వు ఆయనతో అనుసంధానం చేయబడ్డావు. నువ్వు ఒక కాలు చెయ్యి పొట్టలాగా ఆయనతో లింకు చేయబడ్డావు. నీ గురించి ఆలోచించేది బ్రెయిన్ అని మర్చిపోవద్దు. ఐడియాలు వేసేది, పథక రచన చేసేది ప్రభు అని. మొర్దికాయని గాజేయాలని హామాను పోతుంటే మొర్దికాయ నిద్రపోతున్నాడు. సంగతి దేవుడికి తెలుసు. ఎస్తేర్ని ఎవరు తీసుకెళ్ళి రాజుకు రాణిని చేసి పెట్టారు? ప్లాన్ ఎవరిదే? మరి నీకు కూడా వేస్తాడు. నిన్ను బయటికి తేవడానికి, నీకు రూట్ చూపించడానికి ఉంది స్కెచ్. నీకు లేదు, ఆయనకు ఉంది. ప్లాన్ గీస్తాడు. నువ్వెందుకు గందరగోళం అవుతావు? ఇప్పుడన్నా ధైర్యం వచ్చిందా? ఇంకా రాలేదా? అమ్మో, ఇక ప్రశాంతంగా ఉండండి. ఓకే, హ్యాపీ. ఆయనలో ఆనందించండి, ఆయన ఆరాధించండి. అవమానపు మాటలు తగిలినా సరే స్తోత్రం చెప్పుకో, నవ్వుతా వెళ్ళిపో. ఎందుకంటే నీకు సిద్ధపరిచిన రోజు ఒక రోజు ఉంటుంది. దూషణ మాటలు తగిలినా సరే, నొప్పించే మాటలు, నొచ్చుకునే మాటలు, గాయపరిచే మాటలు, నిన్ను ఇబ్బంది పెట్టే మాటలు తగిలినా సరే నవ్వుతూ దాటి వెళ్ళిపో. ఒక రోజు ఉంది, గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. అది ఇక్కడ ఏమన్నాడంటే, నీ నోరు మధురము అని నోటిని మెచ్చుకున్నాడు. అంటే తన పిల్లల నోట నుండి వెలువడేటువంటి మాటల విషయంలో దేవుడు పట్టింపు కలిగి ఉన్నాడు. నీ నోరు సుందరము, మరో చోట నీ నోరు మధురము. నీ స్వరము, నోరు అంటే స్వరం, స్వరం ఎక్కడి నుంచి? నోట్లో నుంచి మాట వచ్చింది. నీ స్వరము మధురము. ఒక చోట నీ నోరు మధురం అన్నాడు, మరో చోట ఏమన్నాడు? సుందరం అన్నాడు. అంటే ఆయన పిల్లలుగా మన మాట ఎలాగుండాలో ఆయనే మనకు మాదిరి చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సమాజం కావచ్చు, సంఘం కావచ్చు, కుటుంబం కావచ్చు, వినండి బాగా, ఎక్కడైనా సరే మన నోరు కొంతమందిని మనకు శత్రువులుగా చేయగలదు, మిత్రులుగా కూడా చేయగలదు. ఒక ఆవిడ ఊళ్ళోకి వెళ్తా, అయ్యో ఈ ఊరేం తిట్టుంది, ఈ ఊరు మంచిదేనా అందంట. ఆ ఊర్లోంచి బయటకు వచ్చాడు అన్నంట. ఏంటి అన్నంట, ఈ ఊరు మంచిదేనా, ఉందాం అనుకుంటున్నానులే అన్నంట. అప్పుడు ఆయన, నీ నోరు మంచిదేనా? నీ నోరు మంచిదైతే ఈ ఊరు మంచిది. ఈ ఊరే కాదు, ఏ ఊరైనా మంచిదే. నీ నోరు మంచిదైతే ఏ ఊరైనా
అది నీ నోరు చెడిపోయిందనుకో, ఏ ఊర్లో అయినా సరే తన్నులు తింటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోరు, దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఒక దేవుని సంబంధంగా మనకి అన్ని అవయవాలలో ముఖ్యంగా ఈ నోరు అనేది చాలా బ్యాలెన్స్ కావాల్సినటువంటి అవయవం. ఈ నోరు, నాలుక. ఎందుకో చెప్తా. ఒక వ్యక్తిని మిత్రత్వంలోకి శాశ్వతంగా తీసుకోవాలంటే నోటి బ్యాలెన్సే అవసరం. ఒక వ్యక్తిని శత్రువుగా మార్చుకోవాలన్నా కూడా ఆ నోటి బ్యాలెన్సే శత్రువుగా కూడా మార్చేస్తుంది. నేను ఈ 18 సంవత్సరాల సేవ, దాదాపు 17 నుండి 18 వచ్చింది, స్టార్ట్ అయింది. ఈ 18 సంవత్సరాల సేవలో నాయకుడుగా నేను చాలా వరకు భయపడి, చాలా వరకు టెన్షన్ ఫీల్ అయింది ఎక్కడన్నా ఉంది అంటే అది నోటి విషయంలోనే. నోటి విషయంలోనే ఇతరులతో మాట్లాడేటప్పుడు, వాక్యం మాట్లాడేటప్పుడు, కొన్ని సందర్భాల్లో విపరీతమైన కోపానికి గురైనప్పుడు మాట్లాడేటప్పుడు నేను బాగా ఒత్తిడికి గురైంది ఏదన్నా ఉందంటే అది నోటి మాటల విషయంలోనే. ఎంత అవసరం అంటే మనందరం రాజులైన యాజక సమూహం అని దేవుడు పిలిచాడు. అంటే క్రీస్తు యేసునందు ఉన్నటువంటి బిడ్డలు కనీసం పెద్ద పెద్ద సంఘాలు గట్టి నడిపించకపోయినా తమ కుటుంబాలకు నాయకులుగా ఉంటారు. 10 మంది బిడ్డల్ని ఆత్మీయంగా బలపరిచి వారిని నాయకత్వంలో నడిపిస్తూ ఉంటారు. పాస్టర్లు కాకపోయినా, ఏది ఆ టైటిళ్ళు పొందకపోయినా కొంతమంది. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు చిన్న విషయం చెప్తాను. పరిచారకులు ఉన్నారు, దాదాపు చాలామంది 2500 దాకా ఉన్నారు. ఇంతమంది పరిచారకుల్లో 3-4 సిస్టర్స్ కలిసి 450 మందిని లీడ్ చేస్తారు. 450 మందిని. నాకెంత ఆశ్చర్యం అంటే, నలుగురిని బ్యాలెన్స్ చేయలేము, 450 మందిని వీళ్ళు ఎలా బ్యాలెన్స్ చేయగలరంటే కేవలం నోరు. నేను నేర్పిన విషయాలు, నేను నడుచుకున్న తీరు, మనుషులతో నేను నేర్పిన విషయాలు అక్షరాలా నేర్చుకున్నారు దేవుని కృపలో. సాధ్యమైనంత మటుకు ఎదుటి మనిషిని గాయపరిచే విధంగా మాట్లాడకూడదు. మన నోట నుండి ఒక వాక్కు రిలీజ్ అయిందంటే అది ఎంతో సుందరం అనిపించాలి. మన పలకరింపుని ఎదుటి వాళ్ళు ఆశించాలి. మన పలకరింపుని ఎదుటి వాళ్ళు ఆశించాలి. మన నోటి మాటలను ఎదుటి వాళ్ళు ఆశించాలి. మన మాట ఎలా ఉంటే ఎదుటి వాళ్ళు ఆశిస్తారండి తమ్ముడు? మన నోటి మాట ఎలా ఉంటే ఎదుటి వాళ్ళు మళ్ళా మనం మాట్లాడాలని ఆశిస్తారు. మన పలకరింపు ఎలా ఉంటే మళ్ళా ఎదుటి వాళ్ళు మనల్ని పలకరించాలని ఆశిస్తారు. మన నోటి మాటలు ఎలా ఉంటే ఎదుటి వాళ్ళు మళ్ళా మన మాటలు వినగోరుతారు. ఒక్కసారి ఊహించండి. అవసరమైన చోట గద్దించాలి, ఖండించాలి కాదని నేను అన్నాను, కానీ యేసయ్య మాటలు ఎలాగున్నాయో చూడు. ఖండించాల్సిన దగ్గర ఖండించాడు, గద్దించాల్సిన దగ్గర గద్దించాడు, ప్రేమగా పలకాల్సిన దగ్గర ప్రేమగా పలికాడు, నేర్పించాల్సిన దగ్గర నేర్పించాడు. ఏదైనా ఆయన నోరు తెరిస్తే ఇక మర్మాల గని అన్నట్టు ఎన్నో పరలోక సంబంధమైన రహస్యాలు ఆవిష్కృతం అవుతాయి. ఆయన నోరు తెరిస్తే ఆయన స్వరాన్ని గురించి లేఖనంలో కీర్తనలు అచ్చంగా స్వరాన్ని గురించి రాశాడు. ఎంత బాగా రాశాడో ఆయన స్వరాన్ని ఘనపరుస్తూ. చూస్తారా మీరు? దేవుని స్వరాన్ని ఘనపరుస్తూ కీర్తనల గ్రంథంలో అచ్చంగా ఒక కీర్తనే రాయబడింది అంటే అది ఎంత ఆశ్చర్యమో కదా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిదే, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిదే. హల్లెలూయా. యెహోవా స్వరము లేళ్లను ఈన చేసిద్దని రాశాడండి. లేళ్లను ఈన చేసిద్దట.
మనమందరము. ఆ మాట వెతుకుతుంటే చూడు 29వ కీర్తన చూడు. 29వ కీర్తనలో 3వ వచనం నుంచి చూడు. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుమోలే గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును, దూడవలి అవి గంతులు వేయునట్లు ఆయన చేయును. లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయునట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశ్ అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములనున్నవన్నీ ఆయనకే కదా ప్రభావం అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. మొత్తం దేని గురించి కనపరిచి రాశాడండి? స్వరము, 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 స్వరము. దేవుని స్వరం ఎలా ఉంటుందో ఆయన సంఘము యొక్క స్వరము అలాగే ఉండాలనేది ఆయన కోరిక. దేవుని స్వరం ఎడార్లను నీటి మడుగులుగా చేస్తుంది. కృంగిన వేళలో శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. ఎట్లా లేవనెత్తాడు? చేతులు పట్టుకొని లేవనెత్తాడా? తన స్వరముతో లేవనెత్తాడా? ధైర్యపరిచే వాక్కు, కృంగిన వారిని లేవనెత్తే వాక్కు, ధైర్యం చెడిన వారికి ఊతమిచ్చే వాక్కు, బలహీనులను బలపరిచే వాక్కు యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. లే, నేను నీకు తోడై ఉన్నాను, ఎందుకు భయపడుతున్నావు? నిన్ను స్వస్థపరచువాడను, నేనే నిన్ను బాగు చేస్తాను, బ్రతికించువాడను, నిశ్చయముగా నీ తలను పైకెత్తేదను, నిన్ను లేవనెత్తేదను, దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నిన్ను ఎక్కిస్తాను. నీ ఎదుట ఏ నరుడు నిలవనేరకుండానట్లు నేను నీకు ముందుగా నడుస్తాను. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగనున్న త్రోలను సరళము చేస్తాను. పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిన నా కృప నిన్ను విడిచిపోదు. లే, ధైర్యం తెచ్చుకో. అబ్బా, ఎన్నిసార్లు నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. కృంగిన వేళలో మనుషులు చేయు నిందకు భయపడకు. నీతిమంతుడు నా భక్తుడు మనుష్య నిందను లక్ష్య పెట్టాడు. ఏం రాను, ఏం ఊరికనే కృంగిపోతావు? వెయ్యి వోల్ట్ల శక్తి. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా. మన నోరు ఏ విధంగా ఉండాలో, అది ఎలా ఉంటే సుందరమో, అది ఎలా ఉంటే మధురమో దేవుని నోటిని చూసి నేర్చుకోమని చెప్తున్నాడు. ఎన్నడైనా కృంగదీసే మాటలు మాట్లాడా? ఎన్నడైనా భయపెట్టే మాటలు, బలహీనపరిచే మాటలు, దిగజార్చే మాటలు మాట్లాడా? ఏనాడన్నా తృణీకరించే మాట మాట్లాడా? ఎంత సన్మానించి, ఎంత గౌరవించి, దేవుడై ఉండి ఆయన ఎట్టబడితే అట్ట మాట్లాడవచ్చు. దేవుడు కదా, మాట్లాడలా. నేను భర్తనే ఎట్టబడితే అట్ట మాట్లాడతా, ఓకే, ఆమె తిరుగుబాటు చేసి కొట్టదు. కానీ యేసయ్య కూడా అంతే మాట్లాడా. ఆయన మనకు భర్త కదా. ఎంత ప్రేమ! యేసయ్య మాట్లాడాలని ఎంతమందికి ఆశ ఉంటుందండి? ఏ రోజుకి ఆ రోజు ఎత్తుక్కుంటా ఆయన స్వరం నేను. ఏ రోజుకి ఆ రోజు ఒక మాట దొరికితే ప్రాణం పోసుకుంటా. ప్రతిరోజు ఆ మాట ఎత్తుక్కుంటా, ఒక్క మాట ప్రాణం పోసిద్ది. ఏం పర్లేదు అంటే ఓకే, లైన్లో ఉండవు, నువ్వు లైన్లో ఉండవు, నేను లైన్లో ఉండా, వెళ్తున్నా. బిడ్డలారా,
దేవుని పిల్లలంగా, ఆయన రక్తం చేత కడగబడిన పరిశుద్ధులంగా మన నోరుని దేవుడు ముందే మెచ్చుకున్నాడు. అందరి నోరు లాంటిది కాదు నీ నోరు, అందరి నోరు లాంటి అందరి స్వరం లాంటిది కాదు నీ స్వరము. నీ స్వరము మధురం, నీ నోరు సుందరం అని ఒక మాట చెప్పాడంటే ఇక ఎలా ఉండాలో నువ్వే ఆలోచించుకో. ఇంకెందుకు నేను చెప్పడం, నీ ఇష్టం. టైటిల్ అయితే ఇచ్చేసాడు, మరి ఎలా ఉండాలో నువ్వే ఆలోచించుకోబో. నీ నోరు సుందరం అన్నాడు, నీ స్వరం మధురం అన్నాడు. ఎప్పుడు మధురం అయిద్దో, ఎప్పుడు సుందరం అయిద్దో ఇక నువ్వే యోచించుకో. ఎలా ఉంటే అయిద్దో అది. ఎదుటి వాళ్ళని గాయపరచటం, తోలనాడటం, త్రోసిపుచ్చి మాట్లాడటం, లెక్క లేకుండా తృణీకరించటం, 4 మాటలు వాగటం ఎంతసేపు అండి? ఎంతసేపు? కానీ చరిత్రలో ఆ మనిషి హృదయంలో నీకు ఎప్పటికీ అవకాశం ఉండదు. చాలామంది ఇది పట్టించుకోరు. అందుకే తమ నోటి మాటల వలన వారు చిక్కుబడిపోతారు. ఇదిగో నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, సామెతల గ్రంథంలో చెప్పాడు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త. నా ప్రియురాలా, సుందరవతి, ఇదిగో నీ మాట ఇలాగుండాలి. ఇది చాలా కీలకమని ఒక కీలకమైన పాయింట్ని మీ దృష్టిలోకి ఈరోజు దేవుడు తీసుకొస్తున్నాడు. ఎలా ఉండాలి మన మాటలు? ఆ మాటల యొక్క తీవ్రత ఎలాగుంటుంది అంటే, లేఖనంలో ఇక మాటల గురించి బోల్డన్ని ఉన్నాయి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అన్నాడు. కత్తి తీసుకొని పొడవాల్సిన అవసరం లేదు. వీళ్ళు మాట్లాడారంటే వాడే పొడుచుకొని సత్తాడు. అట్లాంటి పనోళ్ళు ఉన్నారు. వీళ్ళు మాట్లాడితే వాడే ఏదో ఒకటి తీసుకొని గుచ్చుకొని సత్తాడు అనమాట. కొట్టరు, తిట్టరు, మళ్ళీ బూతులాడరు, కొట్టరు. కానీ వీళ్ళు మాట్లాడుతుంటే నరాలు పగిలిపోతాయి. అంత దారుణంగా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. మళ్ళీ మనుషుల నాలుకలు అంటే సర్పపు నాలుకల వలె వారి నాలుకలకు విషం ఉంది. వాడి అయిన కత్తి వలె వారు తమ నాలుకలు వాడుదురు అన్నాడు. ఎందుకు ఈ మాటను దేవుడు ఈవేళ తీసుకొచ్చాడు అంటే, ఈరోజు చాలామంది నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, నోటి మాటల్లో ఏమాత్రం పట్టింపు లేకుండా అలా వదిలేస్తూ ఉన్నారు. కొంతమంది విషయాలు నా చెవులకు వస్తున్నప్పుడు చాలా గాయం కలుగుతుంది నాకు. పరిశుద్ధులారా, అన్నిటికంటే ముఖ్యంగా మన నోటి మాట చాలా కీలకం బిడ్డ. అది నీ ఇంటి వారిని ప్రభావితం చేసిద్ది, సమాజాన్ని ప్రభావితం చేసిద్ది, సంఘంలోని వ్యక్తుల్ని ప్రభావితం చేసిద్ది. ఆ మాటలే దేవుణ్ణి కూడా ప్రభావితం చేస్తాయి. గర్వముగా పలుకు మాటలు ఉన్నాయి. ప్రభువా, ప్రభువా నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యము చేత పీడించబడి బహుగా బాధపడుతున్నది ప్రభువా. వెళ్తున్నాడు, పట్టించుకోవాలా. ప్రభువా కరుణించు, నా కూతురు బాగలేదు, చచ్చిపోయే స్థితిలో ఉంది. అమ్మా, పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు. అంటే ఏం పోల్చాడు? కుక్కతోనూ కుక్క పిల్లలతోనూ పోల్చాడు. ఆమెమందో తెలుసా? నేను సురోఫెనికయ వంశస్థురాలని, రాజవంశానికి చెందిన స్త్రీని, నేను కుక్కతో పోలుస్తావు నన్ను? నా పిల్ల కుక్క పిల్ల అని ఇళ్ళలా ఏమందో తెలుసా? అంత ఇది కలిగిన మనిషి కూడా ఏమందో తెలుసా? ప్రభువా, కుక్క పిల్లలు ఎలా బతకాలయ్యా? పిల్లల రొట్టె ముక్కలు, బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తినే కదయ్యా కుక్క పిల్లలైనా బతకాలి అంది. ఒక్కటే మాట. ఆగిపోయాడండి, దెబ్బకి ఆగిపోయాడు. తిరిగి, అమ్మా నీ విశ్వాసం గొప్పదన్నాడు. నీ విశ్వాసం గొప్పది, ఓ నీ కుమార్తె బాగుపడింది పో అన్నాడు. ఆ మాటతో చూడు ఎలా సంపాదించుకుందో యేసయ్య దగ్గర నుంచి ఆ కృప. మాట గర్వంగా మాట్లాడితే అంతే పోయింది, పిల్ల పోయింది, దీనురాలయ్యింది. దేవుని సముఖంలోకి పోయినప్పుడు నీ మాటలు ఎలా ఉండాలో పాఠం అక్కడ. నిన్ను నువ్వు ఎక్స్పోజ్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు.
నీ గొప్పతనం, నీ గొప్ప కార్యాలు చెప్పడానికి ట్రై చేయొద్దు. పరిసయుడు పోయాడు, ప్రభువా నేనైతే నీ ఎదుట చాలా యథార్థంగా బతుకుతున్నాను, ఆ దరిద్రులాగా లేను. ఎవరు? సుంకర్లాగా. నేనైతే ఎవరి దగ్గర దోచుకోలేదు, ఎదుటి వాళ్ళకి సాయం చేయడానికి ఇష్టపడుతున్నాను, ఆ సుంకర్లాగా దోచుకోలేదు. నేనైతే వారానికి 2 సార్లు ఫాస్టింగ్ ఉంటున్నాను, ఆ సుంకర్లాగా 5 రోజులు 6 రోజులు అప్పనంగా తింటలా. నేనైతే మరి చేతులు కడుక్కొని భోజనం చేస్తాను, రోజుకి 5 సార్లు ప్రార్థన చేస్తాను, ఆ సుంకర్లాగా రెట్టబడితేట తిని ప్రార్థన చేయకుండా తిరగను. నేను వాని వల్లే ఉండనందుకు నీకు స్తోత్రం. ఈ ప్రతి దానిలో పక్కన నుండి చూపించుకుని నేను ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడు. కానీ సుంకరేం అడుగుతున్నాడు? దేవా, అయ్యో నేను నీ సన్నిధిలోకి రావటానికి కూడా అర్హుడిని కాదయ్యా, నాకు యోగ్యత లేదయ్యా, నీ వైపు ఆకాశం వైపు చుట్టానికి కూడా నాకు అర్హత లేదు ప్రభువా, అయ్యో నేను అలాగని రొమ్ము కొట్టుకొని గందరగోళంగా ఏడుతున్నాడు సుంకరి. యేసు ప్రభు అన్నాడు, ఇద్దరిలో ఎవరు సమాధానం పొందిపోయారు, ఇద్దరు ఎవరు అంగీకరించబడ్డారు అంటే పరిసయుడు కాదు, సుంకరే అంగీకరించబడ్డాడు. పరిసయుడు పలికిన మాటలు ప్రభువుని అభ్యంతర పెట్టినాయి, తన అయోగ్యతను కనపరిచినటువంటి సుంకరి మాటలు ప్రభువుని ఆకర్షించినాయి. ఇద్దరిలో ఎవరి నోరు సుందరం? పరిసయుడి నోరా? వీడు నిజంగా పవిత్రుడే, కానీ వీడి హృదయాలోచన ఎలా ఉంది? ఇతరులతో పోల్చుకొని తాను దేవుని ముందు గొప్ప చేసుకుంటున్నాడు. సుంకరి కూడా మిగిలిన వాళ్ళతో పోల్చుకొని వాళ్ళందరి కాడికి నేను పాపి అయిన మనుషుడని తాను తగ్గించుకున్నాడు. ఇద్దరిలో ఎవరి నోరు సుందరం అయిపోయింది? దేవుని ఎదుట మన మాటలు ఎలాగుండాలో పాఠాలు యేసయ్యే చెప్పాడు. ఎదుటి వాళ్ళని నువ్వు ఏ హోదాలో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా, కొంతమంది తమ హోదాను బట్టి గర్వించిన వారై ఇతరులను చాలా తేలిగ్గా మాట్లాడతారు. ఎవరికి ఉండే విలువలు వాళ్ళకున్నాయి, ఎవరికి ఉండే విలువలు వాళ్ళకున్నాయి. తాటి గింజ పెద్దదా, మర్రి గింజ పెద్దదా? పెద్దగా చెప్పండి. తాటి గింజ పెద్దదా, మర్రి గింజ పెద్దదా? ఇంత ఉంటుంది తాటి గింజ. మర్రి గింజ ఆవగింజ కంటే చిన్నగా ఉంటుంది. మన ఇండియాలో దొరికే ఆవగింజలు పెద్ద, దానికంటే కూడా చిన్నగా ఉంటుంది మర్రి గింజ. తాటి చెట్టు నీడన పడిందంట మర్రి గింజ. పడి అది వర్షానికి అక్కడిక్కడ దొర్లుతూ ఉంటే ఈ తాటి చెట్టు నవ్వింది. బ్రతుకు పోరు. ఏ గింజ? ఏ గింజ? మర్రి గింజ. నువ్వు నా గింజలు పెద్దయి. రైట్. ఒక దగ్గర నాటబడింది మర్రి గింజ. మొక్కలు ఎగుస్తుంది. మళ్ళీ లేచావా? నా దగ్గర బతకాలనే, నా ముందు నిలవాలనే. మర్రి గింజ కొంచెం పెద్దగా అయింది. గాలి కొడతా, అటు కొడతా, ఇటు కొడతంటే తాటి చెట్టు పెద్దది, దానికి బలమైన కాండం ఉంటుంది. ఇదేమో నేల మట్టుకు వంగిపోతుంది. మర్రి చెట్టు చిన్నది, గాలి అటు కొడితే ఇటు కొడితే అటు వరికి గందరగోళం అవుతుంటే ఇది ఆయన ఏం మిడిచిపడుతుంది. ఏది? మర్రి చెట్టుగా తాడి చెట్టు. మిడిచిపడదు తాడి చెట్టు. దీనంగా తగ్గించుకుంది మర్రి చెట్టు. ఇక చిన్నగా పెరుగుతా ఉంటే ప్రతి ఏటా గాలి వాళ్ళకి ఇది నవ్వుడు, అది పడుడు లేచుడు. ఏది? మర్రి చెట్టు. పడతందే లెగుస్తుంది, పడ్డప్పుడు ఇది నవ్వుతుంది. ఎందుకంటే తాడి చెట్టు పడదో. తాడి చెట్టు ఎప్పుడు ఇంతే ఉంటుంది కదా. మర్రి చెట్టు పాపం అటుగాలి కొడితే ఇటు పడుతుంది, ఇటుగాలి కొడితే. ఆత్మీయ జీవితంలో కొంతమంది నిటారుగా నిలుస్తారు, కొంతమంది పడతాలు లెగుస్తూ ఉంటారు. ఈ నిటారుగా నిలిచిన వాళ్ళు, ఈ పడతాలు లెగుస్తున్న వాళ్ళని చూసి ఏమి మిడిచి పడతారో, కొంతమంది ఏం మాట్లాడతారో. వాళ్ళు పడతాలు లెగుస్తున్నప్పుడు సందేహపడు వారి మీద, పడుతూ లెగుస్తున్న వాళ్ళ మీద కనికరం చూపి వాళ్ళు నిలబెట్టడానికి ట్రై చేయాలి. నిలబెట్టేటట్టు ఉండాలి మాట. వాళ్ళని ఎగతాళి చేయకూడదు, హేళన చేయకూడదు. వాళ్ళని చూసి మళ్ళీ తమను తాము చూసుకొని అతిశయపడకూడదు.
చూస్తానే గాలి వాన కొట్టినప్పుడు పాపం పడుతుంది, నేల మట్టుకు పడుతుంది, మళ్ళీ లెగుస్తుంది, ఇటు పడుతుంది లెగుస్తుంది. మొత్తం మీద అలా లేచి 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 చిన్నగా ఇక వేళ్ళు ఉండటం మొదలుపెట్టింది. ఏది? మర్రి చెట్టు. చివరికి మీరు ప్రార్థనా తోటకి కోటం అయిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ పని అయిపోయినాక వెళ్ళి చూడండి. అక్కడ కూడా ఒక అరుగు, పెద్ద అరుగు కట్టించాను. ఫస్ట్ తాడి చెట్టు ఉంది, తర్వాత మర్రి చెట్టు స్టార్ట్ అయింది. తాడి చెట్టుని అసలు కనపడి ఇలా ఇప్పుడు మొత్తం జుట్టి అట్లా ఓపెన్ అయిపోయింది మర్రి చెట్టు. తాడి చెట్టు బంది ఇప్పుడు దాన్ని రౌండప్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎగతాళి చేయటం, హేళనగా మాట్లాడటం, తృణీకరించి మాట్లాడటం, అవతల వాళ్ళని లెక్క లేకుండా వ్యవహరించడం ఎంతసేపు అండి? కానీ ఎప్పటికీ కూడా ఆ హృదయాలను నువ్వు గెలవలేవు. అది నీ ఇంటి వాళ్ళు. కొంతమంది బయట వాళ్ళ దగ్గర భలే రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు, కానీ ఇంటి వాళ్ళ దగ్గర చండాలంగా ఉంటారు. గుర్తుపెట్టుకో, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాల్సింది ఫస్ట్ ఇంట్లోనే, మాదిరి ఇవ్వాల్సింది ఫస్ట్ ఇంట్లోనే. ఇంట గెలిచి ఇంట నువ్వు సక్సెస్ కాగలిగితే సమాజంలో ఇంకా ఆటోమేటిక్గా బ్యాలెన్స్ కాగలుగుతావు. ఏముందలే అనిపించింది ఇప్పుడు నేను చెప్పే కొటేషన్లో. మనకు తెలియని అంటావా? మనకు తెలిసి మాటలేగా, జాగ్రత్తగా ఉండాలంటున్నాడు ఇవాళ ప్రసంగం. అదే ఏడిచావు, అదేనా ప్రసంగం? ఈ నోరు కంట్రోల్ లేక చాలామంది సేవలు నాశనం అయినాయి. ఈ నోరు అదుపు తప్పినందున చాలా కుటుంబాల్లో పతనం స్టార్ట్ అయింది. ఈ నోరు బ్యాలెన్స్ తప్పినందున చాలా విడాకులు అయిపోయినాయి. తెలుసా? ఈ నోరు కంట్రోల్లో లేనందుకు చాలామంది దైవజనులు అధములా కూర్చున్నారు అక్కడ. మంచి టాలెంటెడ్, మంచి సామర్థ్యం అన్నీ ఉన్నాయి, కానీ నోరు అదుపులో లేదు. కొంతమంది సేవకురాళ్ళు అల్పులైపోయారు, నోరు బ్యాలెన్స్ మిస్ అయినందున. ఏముందిలే అని వదిలేస్తూ ఉంటారు మాటలు. అందుకే ఆరంభం నుంచి దేవుడు అది హెచ్చరిక చేసుకుంటూ వచ్చాడు. నా కుమారుడా, నీ నోరు జాగ్రత్త. నేను ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టి, నీ నోరు సుందరం, నీ స్వరం మధురం, అంతే. ఈ రెండింటిని బ్యాలెన్స్గా నువ్వు కాపాడుకోమా. అది నాకు సుందరంగా ఉండాలి, నాకు మధురంగా ఉండాలి, నాతో పాటు నా పిల్లలకు కూడా నీ స్వరం మధురమే, నీ నోరు సుందరమే అయి ఉండాలి. నీ మాటలు విలువైనవై ఉండాలి, అవి పేలవంగా ఉండకూడదు. నీ మాటలు జనులు కోరునట్లు ఉండాలి, అవి నా వంటి మాటలై ఉండాలి. తోలనాడవద్దు, ఇతరులని తృణీకరించవద్దు, నీ ఎదుటికి వచ్చిన వాళ్ళని తేలిగ్గా మాట్లాడొద్దు, అవహేళన చేయొద్దు, అభ్యంతరపడే విధంగా మాట్లాడొద్దు. ఇతరులు ఒకవేళ అలా మాట్లాడిపోతే ఖండించు. ఓరే నాయన, ఒక చిన్న ఫ్యామిలీనే మనం పట్టి ఉంచలేమండి. ఊహించండి, మీరు ఒక చిన్న కుటుంబాన్ని పట్టి ఉంచగలమా? 4 రోజులు 5 రోజులు తగాలు పెట్టుకుని వస్తారు మన దగ్గర, మన ఫ్యామిలీయే. ఎవరో ఒకళ్ళు కలిగిస్తారు, గొడవ. ఎందుకు ఏమైందండి? ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు చూడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది చూడు. మాటే, గొడవలన్నిటికీ మాటే. ఒక్కోసారి అనిపిస్తుంది ఇంటి మొత్తం మూగోళ్ళు అయితే గొడవ ఉండదేమో అని. స్తోత్రం. మాట్లాడితే సైకిల్తో తిట్టుకుంటారు, అది కూడా ఉంది. మళ్ళీ మాట రాకపోతే మగవాళ్ళు సైకిల్తో తిట్టుకుంటారు, మహా ఫైటింగ్ వాళ్ళది కూడా. ప్రియులారా, నేను చెప్తున్న ఈ మాట ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ ప్రేరణ నాకు బలంగా ఇచ్చాడు. ఎందుకో ఇదే ఇంకా నాకు దేన్ని మాట్లాడడానికి ఛాన్స్ ఇలా. ఈ విషయం నా బిడ్డల్ని హెచ్చరించమని మాట్లాడాడు. మరి ఎవరు ఏ విషయంలో ఎలా ఉన్నారో నాకైతే తెలియదు. పరిశుద్ధాత్మ నా హృదయంలో పెట్టిన మాట మీతో చెప్తున్నాను నేను. నీ నోరు సుందరం, నీ స్వరం మధురం అని నేను అన్న మాటకు తగ్గట్టుగా నువ్వు నేర్చుకో, నువ్వు ఆ మాటలు కలిగి ఉండని మాట్లాడుతా. నాకు ఫస్ట్ నుంచి కూడా ఈ విషయంలో బ్యాలెన్స్ దేవుడు చేయడానికి ప్రయత్నించాడు. దేవుని మాటలు నేను కూడా లక్ష్య పెట్టడానికి ఇష్టపడ్డాను. సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళని బ్యాలెన్స్గా లీడ్ చేయడానికి.
నలుగురు కుటుంబ సభ్యులు కలిగిన ఒక ఫ్యామిలీలోనే తరచుగా తడవకోసారి స్పర్ధలు వస్తూ ఉంటాయి. కొన్ని వేల మంది ప్రజల్ని ఒక ఒక తాడుతో కట్టినట్టుగా అందరినీ ఒక కుటుంబంగా కట్టడం అంటే, ముఖ్యంగా పరిచారకుల్ని తీసుకోండి, విశ్వాసుల్ని తీసుకోండి, విశ్వాసులకు ముందు పరిచారకులను తీసుకోండి. పరిచారకులే ఒక పెద్ద సమూహం. వాళ్ళల్లో చిన్నవి పెద్దవి ఇష్యూస్. ఇదిగో ఈమె ఎలా ఉంది, ఆమె ఎలా ఉంది, ఆమె ఎలా ఉంది, ఈమె ఎలా ఉంది అని ఎన్ని వివాదాలు. ఎంత ప్రెజర్ అనుభవించుంటాను ఊహించండి. ఇద్దరు పిల్లలు, భార్యాభర్త అనుకోండి. ఆ ఇద్దరది అనుకుంటేనే సమాధానం చెప్పలేక సత్తారు. 2 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి వస్తాడు. ఆడపిల్ల మగపిల్లగాడైతే వాళ్ళది అనుకొని వస్తారు. అన్న చూడమ్మా ఇట్ట అంటున్నాడు, అక్క చూడమ్మా ఇలా అంటుందని, లేకపోతే తమ్ముడు చూడమ్మా, అన్న చూడమ్మా అనుకుంటా. 2-3 ఉంటేనే ఎవరు నాయన తట్టుకోలేదు. అచ్చంగా పరిచారకుల సమూహమే ఎంత ఉన్నప్పుడు అసలు వాళ్ళల్లో తలెత్తేటువంటి సమస్యలు ఎన్నొచ్చి ఉంటాయి ఈ 18 సంవత్సరాల్లో. నోరు జారకుండా దేవుడు కృపనిచ్చి, వాళ్ళు గాయపడి ఒకవేళ వస్తే గాయపరిచిన వాళ్ళని గద్దించి, తప్పమ్మా అలా అనకూడదని వాళ్ళని వారించి, నువ్వు ఇలా ఉండకూడదని వీళ్ళని వారించి, సంవత్సరాలుగా నా టెన్షన్ అంతా కూడా ఈ మాటల దగ్గరే ఉంటుంది. తెలుసా, వచ్చినటువంటి వ్యక్తుల్ని కూడా తేలిగ్గా మాట్లాడితే ఇష్టం ఉండదు నాకు. కోపం. ఎవరు అదే అంటే నచ్చదు నాకు. అసలు ఆ పలకరింపే నచ్చదు. పిచ్చ కోపం నాకు. ఎవరన్నా బయట వాళ్ళు వచ్చారనుకో, ఎవరు ఇందే అంటే లాగా ఒకటి బేకాలనిపించింది నాకు. అదే కాదు పలకరింపు, కాస్త సాఫ్ట్నెస్, వినయం, మాట, సౌమ్యం. లేడీస్ అయినా జెంట్స్ అయినా పలకరించినా మాట్లాడినా ఎండిన ఎడారుల్లో నదులు ప్రవహించినట్టు ఉండాలి. కృంగిపోయిన జీవితాలు లేవనెత్తబడేటట్టు ఉండాలి. గుండె చెదరిన వారు ధైర్యపరచబడేటట్టు ఉండాలి. తెలివి లేని వారికి తెలివియు, జ్ఞానము లేని వారికి జ్ఞానము పుట్టించే మాటలై ఉండాలి. అవి దేవుని ఆత్మ మనలో ఉండి పలికే మాటలై ఉండాలి. తిక్కలు మాట్లాడటం ఏమన్నా పెద్ద షాకిరే అయింది? పిచ్చి మాటలు మాట్లాడటం ఏమన్నా షాకిరే? టీం లీడర్స్కి అదే చెబుతుంటాను నేను, మన పరిచారకుల నాయకులకి అదే చెబుతాను నేను. నీకు ఇచ్చింది ఒక 20-30 మంది, నువ్వు బ్యాలెన్స్ చేయలేవు. కారణం నీ నోరే కంట్రోల్లో ఉంటుంది. కానీ ఇంతమంది ఎలా బ్యాలెన్స్ కాగలుగుతారు? నాయకత్వంలో ఉండేవాడి నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది అదుపులో ఉండాలి. అది శుభవచనాలు పలికేదై ఉండాలి. ఆశీర్వచనం పలికేదై ఉండాలి. పనికి రానోడిని కూడా పనికి వచ్చేటట్టు తీర్చిదిద్దగలిగేదై ఉండాలి. ఒక శిల్పి సుత్యా ఉలి తీసుకొని శిల్పాన్ని చెక్కినట్టు దేవుడు మనకిచ్చే వాక్కు చేత ఒక వ్యక్తిని చెక్కొచ్చు, ఒక వ్యక్తిని మలచొచ్చు, చెక్కొచ్చు. దేవుని మహాకృపను బట్టి అలాగే ఎంతోమందిని చెక్కడం పని చేసి లైన్లో పెట్టని దేవుడు కృపనిచ్చాడు వాక్కుతోనే. దైవజనుడికి, దేవుని సంబంధాలకి వాక్కు ప్రధానం. ఫైనల్ ముగిస్తున్నాను నేను. ఏది ప్రధానం? వాక్కు. ఆది యందు ఏముండెను? వాక్యం ఎవరి యొద్ద ఉండెను? వాక్యం ఏమై ఉండెను? వాక్యం దేవుడు. మన వాక్కు కూడా దేవుని వాక్కై ఉండాలి. వస్త్రశుద్ధి, మనోశుద్ధి, వాక్శుద్ధి కూడా ఉండాలి. ఓకే. ఇతరులతో వ్యవహరించేటప్పుడు మాట ఎలా ఉండాలి? సౌమ్యంగా ఉండాలి. కఠినంగా ఉండకూడదు. పెడద్రంగా, పెళుసుగా. దేవుని పిల్లలుగా మనకు పనికిరాదు. ఆత్మల్ని రక్షించగోరిన మనకది పనికిరాదు. సేవ చేయాలనుకునే మనకది పనికిరాదు. కొంతమంది అంటారు, నేను ఇంతేనండో, నేను మాట్లాడితే నరికినట్టే ఉంటుందా అంటారు. వాగులో దూకపోయా. నేను మాట్లాడితే కత్తి దూసినట్టే. నేనైతే అసలు వాక్యానికి నిలబడితే వాక్య ఖడ్గం ఎత్తి నరకటమేనంట.
కొంతమంది ప్రసంగికులు మాటది నేను 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 మొదలుపెట్టి మాటను ఖడ్గం ఎత్తి నరకట్టు ఎవరిని నరుగుతా? దుర్బోధన ఖండించడానికి వాక్యం ఖడ్గం అయింది. నీ ఆత్మీయ బిడ్డలకు వాక్యము పాలు మరియు ఆహారం అయింది. ఆత్మీయ పిల్లల్ని పోషించడానికి వాక్యం ఏం కావాలి? పాలు మరియు ఆహారం కావాలి. దుర్బోధన ఖండించే దగ్గర వాక్యం ఖడ్గం కావాలి. అంతేగాని ఆ ఖడ్గాన్ని తెచ్చి సంఘంలో వదిలితే తుపాకీ కూడా ఈ చేసే పనులన్నీ చేసి అందుకే నా దగ్గర ఉండరు ఎక్కువ మంది అంటారు. ఎందుకుంటారా? నా మాట కఠినంగా ఉంటుంది అంతే. నేను అంటే మారు మనసు బంధం అనమాట. దిద్దుకోవు, పద్ధతులు మార్చుకో. అంతే నేను మరి మనం గొడ్డలతో నరికినట్టే ఉంటుంది మన ప్రసంగమైనా. మనం ఖడ్గం దుర్బోధన ఖండించే దగ్గర వాక్యం ఖడ్గరూపం దాలుస్తుంది. ఆత్మీయ పిల్లలకి ఆహారం పెట్టేటప్పుడు వాక్యం కమ్మని ఆహారం. వాక్యం సుత్తా ఉలి, వాక్యం పాలు, జుంటి తేనె. ఎక్కడ? సంఘంలో బిడ్డలకు నేర్పుకునేటప్పుడు. లోపాలు కనపడితే ఖండించవచ్చు, లోపాన్ని మాత్రం ఖండించవచ్చు, వ్యక్తుల్ని కాదు. లోపాన్ని ఖండించి ఎగస్టాలను తుంచేసి మనిషిని పర్ఫెక్ట్గా నిలబెట్టడానికి. కాబట్టి వాక్యాన్ని మనం ఎలా రెస్పెక్ట్ చేస్తే మన నోట నుండి వచ్చే వాక్కు సైతం ఒక వాక్యంగా మారినట్లు జాగ్రత్త పడాలి. ఇతరులతో మనం వ్యవహరించేటప్పుడు బ్యాలెన్స్ ఉండాలి. చాలామంది ఇందులోని సీరియస్నెస్ని తృణీకరించినందున ఇంటా బయట రొంటా చెడ్డారు. సేవకులు కూడా తేడాపడ్డారు, విశ్వాసులు తేడాపడ్డారు, కుటుంబాల్లో చెడ్డ సాక్ష్యం తెచ్చుకున్నారు, సమాజాల్లో కూడా ఆ నోరు కంట్రోల్ చేసుకోలేక చెడ్డ సాక్ష్యం. ఆ సమాజాలు కూడా మారిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. సమాజానికి ఇప్పుడు ఇదే మనిషి సువార్త చెప్పాలంటే, అమ్మా మన నిన్నావులే నీ దుర్వార్తలో, ముందు నువ్వు మారు. సువార్తలు చెప్పడానికి వచ్చా, నీ దుర్వార్త విన్నావులే, ముందు ముయ్ నోరు ముయ్, నువ్వు మార్చుకోమ్మా అంటారు. సో మన మాట ఇతరులతో వ్యవహరించేటప్పుడు శిల్పి శిల్పాన్ని చెక్కినట్టు చెక్కడ పనికి సుత్తేవలను ఉపయోగించినట్టు ఉండాలి. పరిశుద్ధులతో మాట్లాడినప్పుడు పాలు మరియు ఆహారం జుంటి తేనె వల్లే మన మాట ఉండాలి. 2, మూడవది, కృంగిన వారితో మనం వ్యవహరించేటప్పుడు, గుండె చెదరిన వారితో మనం వ్యవహరించేటప్పుడు ఎడారులు జీవనదులే ప్రవహించినట్లు మన వాక్కు విడుదల చేయాలి. మన ప్రభు కృంగిన వారిని లేవనెత్తే వాక్కు కలిగిన వాడు. ఆయన సంబంధంగా మన నోట కూడా ధైర్యం చెడిన వారికి ఊతమిచ్చే వాక్కు ఉండాలి. గుండె చెదరని వాడు వెతుక్కోవాలి నిన్ను, వెతకాలి నిన్ను. చెల్లే అన్నా, గుండె చెదరని వాడు వెతకాల నీ వాక్కు. నువ్వు ఎక్కడున్నావో వాడు వెతుక్కుంటూ రావాలి. ఎందుకంటే వాడు కృంగిపోయినాడు. ఇప్పుడు నీ వాక్కు వానికి ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ అక్క ఎక్కడుందో అర్జెంటుగా ఇప్పుడు నేను అక్కతో కలుసుకోవాలి అని నీ చెల్లి అనుకోవాలమ్మా. ఎందుకంటే గుండె చెదిరింది ఆ చెల్లికి, ఇప్పుడు నీ మాట అక్కకు ఆ చెల్లికి ప్రాణం పోసిద్ది. దేవుని వాక్కు నీ నుండి అందిద్దే అనే నిశ్చయత కలిగినట్లు ఒక దేవుని బిడ్డ ఉండగలిగితే అన్యజనులు ఎంతోమంది ఇప్పటికీ కదిలించబడేవాళ్ళు. కానీ చాలామంది విశ్వాసులు మరియు సేవకులు, పరిచారకులు మాటల విషయంలో బ్యాలెన్స్ నేర్చుకోవాలా. దబక్కని ఈ మాట నేను తోలనాడు ఇలా మాట్లాడితే వీళ్ళు నేను కోల్పోతానేమో, కొంచెం తమాయించుకుందాం. దబక్కని ఇలా మాట్లాడితే పాపం వాళ్ళ హృదయాల్లో చెడ్డ అభిప్రాయం వచ్చిద్దేమో అని కొంచెం సరి చూసుకోవాలి, కొంచెం ఆగుదాం, నిమ్మళించి మాట్లాడదాం అనుకోరు. నేను చాలా నొచ్చుకుంటాను. నా పక్కన ఉన్న వాళ్ళు తొందరపడి ఏదన్నా మాట్లాడబోతే కూడా నివారిస్తాను. నేను కదా మాట్లాడాలి, నువ్వెందుకు మాట్లాడతాను, కోపడతాను నేను. మాటలు అదుపు లేకపోతే ఇటు దేవుని ఎదుటైనా, అటు మనుషుల ముందైనా, కుటుంబంలోనైనా, సంఘంలోనైనా దేవుడు మన నుంచి ఆశించిన కార్యాలు జరగవు. ఇప్పుడు మనకి ఏది ముఖ్యం? వాక్కు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడిద్ది. హృదయంలో నిజంగా దేవుని ఆత్మతో, యేసు ప్రభు యొక్క జీవంతో మనం నింపబడినట్టయితే ఆ జీవధారలే మనలో నుండి బయటకు వస్తాయి. హల్లెలూయా.
నాలుగవది, ధైర్యం చెడిన వారికి ఊతమిచ్చే మాట, కృంగిన వారిని లేవనెత్తే మాటేగా. విశ్వాసమును బట్టి పలకాలి. నాలుగవది, విశ్వాసమును బట్టి పలికే వాక్కు మనకు ఉండాలి. విశ్వాసమును బట్టి మాట్లాడాలి. అవిశ్వాసాన్ని బట్టి మాట్లాడకూడదు. లోకంలో కనబడుతున్నటువంటి లాజిక్ను బట్టి మాట్లాడకూడదు. విశ్వాసాన్ని బట్టి మాట్లాడాలి. వెనక ఫరో సైన్యం, ఎదురు ఎర్ర సముద్రం. కానీ మోషే ఏమన్నాడో తెలుసా? ఇశ్రాయేలీయులారా భయపడకుడి, నేడు ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఐగుప్తీయులని ఇక ఎన్నడూ చూడరు. నేడు యెహోవా మీకు కలుగజేయు రక్షణను ఊరకయ్యే నిలిచుండి చూడండి. విశ్వాసాన్ని బట్టి పలికాడు. నిజంగా అదే జరిగింది. తర్వాత దేవుడు వారికి వీరికి మధ్య నిలిచాడు. అక్కడ ఫరో సైన్యాన్ని ఆపేశాడు. ఇటుపక్క సముద్రాన్ని పాయలు కొట్టాడు, త్రోవను ఏర్పరిచాడు. తర్వాత మోషే నడవమని చెప్పి ఇక వాళ్ళని అని పంపించాడు. దీనంతటికి ముందు ఇశ్రాయేలు సర్వ సమాజం మోషే మీద దుమ్మెత్తినప్పుడు మోషే ఏం పలికాడు? నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట మీరు చూడరో. విశ్వాసమును బట్టి మన నోట విశ్వాసపు వాక్కు ఉండాలి. ఎప్పుడు అదే ఉండాలి. హృదయంలో విశ్వాసం నిండి ఉంటే నోట్ల నుండి వచ్చే మాటలు ఎప్పుడు ఏముంటాయి? విశ్వాసంతో కూడిన మాటలంటే జయం. అట్టడుగు స్థితికి వెళ్ళినా సరే విశ్వాసంతో గుండె నిండి ఉంటే ఏమంటారు తెలుసా? ఇంతగా ఇంకింత అయినా నా ప్రభు నాకు తోడై ఉన్నాడు, నన్ను లేవనెత్తువాడు ఆయన, లేవనెత్తుతాడు ఆయన, అంతే. నేను అధైర్యపడను, నేను కృంగిపోనే. ఎందుకంటే ఆయన ఏందలి నా విశ్వాసం నాకు తెలుసు. నా హృదయం నిండా ఆయన పట్ల విశ్వాసం. ఈరోజు నాకు వైఫల్యాలుగా ఉన్నాయి, ఈరోజు నాకు ఎఫెక్ట్లుగా ఉన్నాయి, ఈరోజు నన్ను డ్యామేజ్ చేసిన పరిస్థితులు అన్నీ నాకు ప్లస్లుగా మారుస్తాడు ఆయన. ఎందుకంటే నాకు ప్రామిస్ చేశాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నవని నాకు ప్రామిస్ చేశాడు. అంతా నీ మంచిగా వస్తుంది, నువ్వు వర్రీగా అవుతాను. నేనెందుకు కృంగిపోతా? ప్రతి నష్టం వెనక నాకు పాఠం ఉంది, నాకు లాభం ఉంది. నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, ఆయన ఏంటో నేను ఎరుగుదును కనుక నేనేం కృంగిపోను. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, లేకపోతే ఇంకా 10 రోజులకి, లేకపోతే సంవత్సరానికి. ఏందంట? నేనైతే నిరీక్షణ కోల్పోను, వెనకడుగు వేయను, దిగజారిపోను. కృంగిపోయిన మాటలు మాత్రం నేను మాట్లాడను. నాలుగవది విశ్వాసపు వాక్కు. నెంబర్ 1, అవతల వారిని గాయపరిచేది గాక గాయములు కట్టే వాక్కు. శిల్పి వల్ల శిల్పాన్ని చెక్కినట్టుగా ఇతరులను చెక్కులకు ఉపయోగించే వాక్కు. కృంగిన వారిని లేవనెత్తే, ధైర్యం చెడిన వారికి ఊతమిచ్చే. అంతేకాదు విశ్వాస విషయమై కూడా దేవుడు సంతోషించే వాక్కు. అంతమంది మనుషులుండి దావీదు పలికిన మాట ఒక్కడ పలకల. జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత వామ్మో ఎంతేందు, వాడు 6 మూరల జనుడు ఉన్నాడు, వాళ్ళందరూ గందరగోళం అవుతుంటే వీడు ఎంత అన్నాడు. వీడికి ఎంత ధైర్యం, వీడు ఏ పాటి వాడు అన్నాడు. ఆ వాక్కే. మోకాళ్ళేసి దేవుని ముందు కూర్చున్నప్పుడు కూడా అంతే. ఏం ప్రభా నువ్వు తలుచుకుంటే ఎంతసేపు నాయన, నువ్వు సామాన్యుడివా? నిజమే కదా. దేవుణ్ణి సైతం కదిలించే వాక్కును కలిగి ఉండాలి. అది విశ్వాసంతో నిండిన హృదయం నుంచి మాత్రమే వచ్చింది. ఇక దీన్ని బట్టి నీ మాట తీరు ఎలా ఉండాలో ఒక్కసారి పరిశీలించుకొని కొంచెం మారు మనసు పొందు, శుద్ధీకరణ పొందు. ఇక నుంచి ఆ మాటల విషయంలో ప్రభువు నేర్పిన ఈ 2 మాటలు, నీ నోరు సుందరము అన్నాడు. ఆ సుందరమైన వాక్కు నీ నోట కలిగి ఉండటానికి నీకు చేతనైతే సాధన చేయి. అంతేకాదు నీ స్వరము మధురం అన్నాడు గనుక మాధుర్యంతో నిండిన నీ స్వరం నుంచి అమృత వాక్కులు, జీవవాక్కులు, శుద్ధి కలిగిన వాక్కు